అమ్మ ఏంటి ఈ రోజున లోకేష్ గారు ఈ ప్రజా దర్బార్ అంటూ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. మీరు ఏ సమస్య తీర్చారు? ఏంటి మీ సమస్య? ఎక్కడి నుంచి వచ్చారు? మాది విజయవాడ సార్. ఉమ్, విజయ భవానీ భవానీపురం నుంచి వచ్చాను. ఉమ్, మేము 2016లో వెంకటేశ్వర ఫౌంటీ రోడ్లో చిరంజీవి శాస్త్రి గారి హరిమాధవి గారి ఇంట్లో రెంట్కు చేరాను సార్. ఉమ్, వాళ్ళ ఇంట్లో చిన్నది బట్టల షాప్ పెట్టుకున్న పూర్ణిమ సిల్క్స్. ఉమ్, మా వారు అప్పుడు నాకు చెప్పలేదు, నా ఫరం మీద ఉన్న చెక్కులు ఓనరు ఇల్లు ఖాళీ చేసి ఇస్తామని 3 చెక్కులు ఇచ్చారు సార్. ఉమ్, ఆ చెక్కులు కరోనా టైంలో మేము ప్రతి నెల రెంట్ వేస్తున్నాం సార్. ఉమ్, అంటే బై హ్యాండ్ ఇస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఆ బ్యాంకులో వేయలేదు సార్. ఉమ్, అట్లా ప్రతి నెల ఇస్తున్నాం. కరోనా టైంలో మీరు రెంట్ పెంచాలని 14,000 చొప్పున రెంట్ ఇస్తున్నారు సార్. ఉమ్, కరోనా టైంలో ఇంటికి వచ్చి గొడవ చేసి, కరోనా టైంలో మా వారు మాది పెద్ద బట్టల షాప్ ఇష్యూ జరిగింది, అది గొడవల్లో ఉంది, కోర్టు కేసు నడుస్తోంది. మోహని సిల్క్స్ వర్షలతలో పెద్ద షాప్ సార్. ఉమ్, సొంత మేనల్ని మోసం చేశారు, అది కేసు నడుస్తోంది. ఉమ్, వీళ్ళు ఈ కేసులు ఆ కేసులు వేసి టెన్షన్స్ ఆయన తట్టుకోక హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు సార్. 6 months అయింది చనిపోయి. ఇంకా లోకేష్ గారిని కలుద్దామని అర్జీలు రకరకాల కేసులు ఇస్తారు సార్. 3 చెక్కులు, ఇక్కడ 2 చెక్కులు వేశారు. హైదరాబాద్ లో 6 lakhs వేశారు సార్. చిరంజీవి శాస్త్రి గారు హరిమాధవి అని. మేము ఇప్పుడు మీరు ఆ వైఎస్ఆర్ డబ్బులు అన్ని కట్టాలని అంటున్నారు మీ మీద. మేము అసలు కట్టక్కర్లేదు సార్ రూపాయి కూడా. 6 lakhs హైదరాబాద్ నుంచి వేశారు. ఇక్కడ 4 lakhs ఈయన చనిపోయిన వెంటనే జడ్జిమెంట్ ఇప్పించి కస్టడీ వేసేసారు సార్. రాజమండ్రి జైలు నుంచి తీసుకొచ్చారు పిల్లలు. అది సార్ చెప్తామని నారా లోకేష్ గారు కలిసి ఇప్పటికీ కేసులు రన్ అవుతూనే ఉన్నాయి సార్. మా బాబు మీద కూడా వేశారు, ఆయన చనిపోయినా కూడా మా బాబు మీద కూడా వేసి హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు సార్. ఇదిగో చెక్కులు అవన్నీ, ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ సంబంధించి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ సంబంధం లేనివి అని మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పారు మరి. ఇదిగోండి పోలీస్ స్టేషన్లో కేసులు వేసారు. వాళ్ళు మా మీద వేసిన ఎన్ని కేసులు వేస్తారు చూడండి, మా మీద 5-6 కేసులు వేసారు సార్. ఇక్కడ కూడా మేము అప్పటికి కూడా మేము ఇవ్వక్కర్లేదు సార్, మీరు పెద్ద నెల రెంట్ కొడుతున్నాము అని చెప్పినా కానీ మా మీద హరాస్మెంట్ చేసి పోలీసుల చేత ఇబ్బంది పెట్టి ఆయన స్ట్రోక్ వచ్చి 6 months అయింది సార్ చనిపోయి. ఇదిగోండి ఆయన డెత్ సర్టిఫికేట్ అన్ని పెట్టాను సార్. ఇదిగోండి మ్యాటర్ అంతా ఇది. ఏంటి ఏం చెప్పుకుందాం అని వచ్చారు ఇక్కడ? ఇతని భార్య చనిపోయింది సార్. ఇతని భార్య వచ్చేసి 30,000 రూపాయలు డిపాజిట్ చేసింది. నామినీ అనేది ఇతని పేరు పెట్టింది. టౌన్ బ్యాంకులో వచ్చేసి డబ్బులు వాళ్ళు తీయలేదు మాకు. అందుకని సార్తో చెప్పుకుందామని వచ్చినాం. ఏ ఊరు నుంచి వచ్చారండి? ధర్మవరం సార్. ఏమవుతారు మీకు ఈయన? మాకు ఎప్ప తమ్ముని కొడుకునే మా పెద్దయ్య సార్. పెదనాన్నగారు. పెదనాన్నగారు ఎవరు లేరా పిల్లలు కానీ? లేరు సార్, వాళ్ళకి పిల్లలు లేరు. నామినీ నామినీ ఆయన్నే పెట్టినారు. 30,000 డిపాజిట్ చేసి టౌన్ బ్యాంకులో. బ్యాంకులో వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? అది వచ్చేసి వాళ్ళు 3 ఉన్నారు సార్. వాళ్ళు వచ్చేసి రామకృష్ణ అని ఒక ఆయన. బ్యాంకులో ఉద్యోగస్తులు కాదు సార్, పక్కనోళ్ళు. రామకృష్ణ ఒక ఆయన, టౌన్ బ్యాంకు కాబట్టి లోకల్. అది రామకృష్ణ, బొమ్మిశెట్టి రాముడు, పామిశెట్టి శ్రీనివాసులు. వీళ్ళు వచ్చేసి వాళ్ళు అక్కడ అడ్డపడుతున్నారు సార్. వాళ్ళు అడ్డుపట్టడానికి ఇతను ఇప్పుడు తినేకి ఏమీ లేదు సార్. ఇతని పరిస్థితి చూడండి ఎట్లుందో. బ్యాంకుకి పోతే డబ్బులు ఏమని తీయట్లేదు అక్కడ వాళ్ళు. ఏం చెప్తున్నారు? కారణం ఏం చెప్తున్నారు? బ్యాంకులో మీరు వెళ్ళి బ్యాంక్ అధికారికి డైరెక్ట్ అడిగితే అడగచ్చు కదా. అడిగితే ఏం చెప్తున్నారు? మాకు రాసిచ్చినారు ఆ డబ్బులు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. వాళ్ళు రామకృష్ణ వీళ్ళు ఎందుకు రాసిస్తారు? వీళ్ళు చచ్చిపోక ముందుకు ఎందుకు రాసిస్తారు సార్? భార్య చచ్చిపోయింది, భర్తకు హక్కుంటుంది. వీళ్ళకి ఏమవుతాడు? బంధువా? ఎవరు కాదు, వాళ్ళు ఎవరో దొంగన కొడుకులు, ఎవరో మోసం చేసినారు ముసలికి. కేసు పెట్టలేదా మీరు? కేసు పెట్టినాం, పోలీసులు కూడా రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్. అందరి దగ్గరికి పోయినాం, అందరిని అడిగినాం. ఇంకా లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం, ఇంకా వీళ్ళని న్యాయం చేస్తారని. సో అప్లికేషన్ అయితే ఇచ్చారండి? ఇచ్చినాం సార్. మా పరిస్థితి ఎట్లా తినేకలేదు. ఇప్పుడు హాస్పిటల్ డబ్బుని కూడా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు కట్టుకున్న డబ్బే కదా, నీదో నాదో అయితే ఇస్తారా బ్యాంక్ వాళ్ళు? ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. భార్యది భర్తకే కదా ఉంటుంది, భార్యది భర్తకు, భర్తది భార్యకి. మరి వాళ్ళు ఇయ్యట్లేదు బ్యాంకులో, వాళ్ళు ఇయ్యట్లేదు. కేసు ఎవరు లేరు ఇంకా అయితే? ఇంకా బంధువులు ఎవరు? ఎవరు లేరు. మామయ్య, 2 అన్నదమ్ములు వీళ్ళు. ఇంకా వీళ్ళకి పిల్లలు లేరు, మేమే చూస్తున్నాం. ఆ డబ్బు తీసుకు బ్యాంకులో తీయనియట్లేదు, వీళ్ళు దాచుకున్న డబ్బులే తీయనియట్లేదు వాళ్ళు. ఎవరో వాళ్ళు అసలు అంటే ఏంటి? వాళ్ళది ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటికల్గా ఏమైనా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఎవరు వాళ్ళు? వాళ్ళు వైసీపీ సార్. వాళ్ళ అనుచరులు. ఏం పేర్లు? పేర్లు చెప్పు, చెప్పు పేర్లు. మళ్ళీ ఇవి వచ్చేసి గుండా ఈశ్వరయ్య,
తమ్మిశెట్టి నాగేశం ఇప్పుడు ఆస్తులు కూడా రాపించుకున్నారు సార్ 2 కోట్ల రూపాయల ఆస్తులు దౌర్జన్యంతో. వీణ భార్య చచ్చిపోయి టెన్షన్ లో ఉంటే వీణ దౌర్జన్యం చేసి వీణ ఆస్తి మొత్తం రాపించుకొని వీణ నీ పొద్దు రోడ్లో పడేసినారు. బ్యాంకులో ఉన్న డబ్బు ఆల్రెడీ గ్రామాల్లో జరుగుతున్నాయి కదా, ఇప్పుడు గ్రామ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. నేను అక్కడికి వెళ్ళి చెప్పుకోలేదా? దగ్గరికి పోయి గ్రామ రెవెన్యూ సదస్సులు ఇప్పుడు జరుగుతున్నాయి కదా ప్రెసెంట్. మేము ఇక్కడైతే న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చినాం సార్. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? వెల్దుర్తి సార్ మాది, కర్నూలు సార్ కాడికి ఇవ్వాలని వచ్చిన మా సేమ్ ప్రాబ్లం సార్ మాది. ఆన్లైన్లో ఎక్కకుండా ఉన్నారు సార్ ఎంఆర్ఓ సార్లు ఈఆర్ఓ సార్లు. చేస్తామని 15 ఏళ్ళ నుంచి మాకు తిప్పుకుంటున్నారు. ఈరోజు మేము మొన్న ఒక 3 నెలల కిందట మినిస్టర్ సార్ కాడికి వచ్చినాము, ఫారూక్ సార్ కాడికి వచ్చినాము. ఆయన చెప్పినారు ఫోన్ చేసి, చెప్పింటే వాళ్ళు కూడా కొంచెం చెప్పింటే చేస్తాంలే అన్నారు. ఇంతవరకు కూడా మళ్ళా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు అంటూ పెట్టి, రెవెన్యూ సదస్సుల్లో మీకు ఏదైనా ఆన్లైన్ ఎక్కకపోయినా లేకపోతే మీ పంట పొలాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి అంటున్నారు. అక్కడికి అందరూ ఎంఆర్ఓ మొత్తం సర్వేయర్తో సహా అందరూ కూర్చుంటున్నారు ఎక్కడ సార్ ప్రతి చోట. అదో లిటికేషన్ ఏం లేదు సార్. మాది సర్వే రిపోర్ట్ ఇచ్చినారు. సర్వే మీది ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, 5 సర్వే నెంబర్లు ఇచ్చినారు. 5 సర్వే నెంబర్లకు గాను మాకు 70 సెంట్ల భూమే ఉంది. మరి మొన్న ఏం చేసినారంటే సబ్ డివిజన్ చేస్తామని సబ్ డివిజన్ కూడా చేసినారు. చేసి మరి ఏమంటున్నారు, ఇంకా 5-6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, మీరు మేము చెప్తాం అప్పుడు రాండి అని చెప్తున్నారు. ప్రాబ్లం ఏమంటే మీది ప్రభుత్వ భూమి ఉన్నందుకు మేము ఎక్కాము. ఇంతకు మీరు సాగులు ఉన్నారా లేదా అంటే, మాది బ్రిటిష్ కాలంలో నుంచి కూడా మేము సాగులు ఉన్నాం. మా తాతల కాటి నుంచి అప్పటి నుంచి కూడా ఇంతవరకు సాగులు ఉన్నాం. మాకు మా పెద్ద తాత వాళ్ళు చిన్న తాత వాళ్ళు అందరూ అమ్ముకున్నారు. మాకు 70 సెంట్లు మాత్రమే మిగిలి ఉంది భూమి. ఆ భూమి కోసమే మేము తిరుగుతూనే ఉన్నాము. మినిస్టర్ సార్ దగ్గర కూడా వెళ్ళింటిమి, ఫారూక్ సార్ దగ్గరికి. ఆయన ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసి చెప్పినాడు, ఆయన కూడా పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ కూడా పట్టించుకోవడం లేదు. అది మోటివేషన్ చేసి ఆన్లైన్ చేయాలంటే 10 నిమిషాల పని ఎంఆర్ఓ సార్కి, ఆయన కూడా చేయడం లేదు. ఆయన రావద్దండి అంటున్నాడు. ఆయన మేము చెప్పినాక రాండి అంటున్నాడు. కలెక్టర్ సార్ కూడా అర్జీ ఇచ్చినా కూడా అదే ఉంది, మాకు చేయడం లేదు సార్. మా పొలం మాకు కావాలి సార్. మాకు ఆన్లైన్లో చేసి మాకు పాస్బుక్ ఇవ్వాలి సార్ వాళ్ళు. మాకు అదే సార్, మేము అనుమానాలు ఉన్నాం, మాకు ఎవరు లేరు సార్. మేము చాలా బీదోళ్ళం, మేము చాలా ఆడపిల్లలు కానీ ఇచ్చినారు సార్ వాళ్ళు. మేము దానికోసం మేము తిరుగుతున్నాం సార్. ఇంకా మాకు పెద్దల కాలం నుంచి ఉన్నది పొలం సార్. అది మీరు ఎవరికన్నా కాడగా లాక్కున్నారా, ఎవరికన్నా తీసుకున్నారా అని మాకు ఇట్లా బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. ఎవరు మాటలు వింటున్నారా సార్? మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. అది ఉంది సార్. 1863 సంవత్సరం నుంచి మా తాతల కాటి నుంచి మేము ఇప్పటి వరకు సాగులు ఉన్నాం. అది సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది కానీ ఎవరన్నా ఒత్తిడి చేస్తున్నారో ఏమో తెలియదు సార్. అది కూడా మాకు ఏం అర్థం అయితే లేదు.